నమస్కారం హరిణి గారు. నమస్తే వెంకట్. మేడం, మీరు స్విచ్ వర్డ్ గురించి చెప్తూ ఉంటారు. అసలు ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా మైండ్ని పాజిటివ్ మైండ్ సెట్లో తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి జస్ట్ పదాలు అనమాట. ఈ పదాలని మనకి స్వచ్ఛమైన పదాలు. ఈ పదాలను పలకటం వల్ల ఈ వైబ్రేషన్స్ అనేవి దీంట్లో ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ మనం వెళ్తాము. ఈ పదాలని మనకి ది సీక్రెట్ ఆఫ్ పర్ఫెక్ట్ లివింగ్ అనే బుక్ రాసిన వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన జేమ్స్ టి మంగన్ అని ఆయన కూడా ఈ ఐడియాస్ని రూపొందించారు. ఆయన తీసుకొని ఈ బుక్స్ని రాసుకోవడం వల్ల ఈ పదాలు అనేవి కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. మనం ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉండి విశాల హృదయంతో ఉంటూ మన యూనివర్స్కి ఇవి మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనకి ఓకే చేస్తున్నాయి, మనకి ఆ వర్క్ని చేసుకుంటూ ఇవి ఇప్పుడే అయిపోయిన పూర్తి విశ్వాసంతో ఈ పదాలను ఉపయోగించాలి. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం రెగ్యులర్గా వాడుక పదంలో ఉపయోగించడం వల్ల మన మైండ్ని మళ్ళీ కూడా అంటే ఎప్పుడైనా మనకు ఆగిపోయినా ఏదైనా చికాకులు ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోవటానికి ఈ చాంటింగ్ అనేది ఈ వర్డ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఎలా అయినా ఉపయోగించవచ్చు. ఈ పదాలు అనేవి ఏంటంటే మనలో ఒక ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చి ఒక వైబ్రేషన్స్ అనేవి తీసుకొస్తాయి. వీటిని ఎలా చేయొచ్చు? మనం పొద్దున్న చేయొచ్చు, నైట్ చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు. ఒక చిన్న చిన్న వర్డ్స్ చూస్తాక అవి ఉంటాయి, కానీ ఎలా పనిచేస్తాయి, ఏం చేస్తాయి అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆటోమేటిక్గా మనం దీన్ని అనుకోవటం వల్ల ఇమీడియట్గా మన లైఫ్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటాము. దీంట్లో ఎక్కడైతే మనం ఆగిపోయామో, భయపడ్డామో మళ్ళీ అక్కడి నుంచి కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే మనం త్వరగా ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతాము. ఈ పదాలు పదే 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 వాడటం వల్ల మన చాంటింగ్ చేయటం వల్ల కూడా మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అయిపోతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా ఆల్వేస్ పాజిటివ్గా ఉంటాము. అంటే మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసుకుంటూ మన డ్రీమ్స్ని కూడా ఫోకస్ చేసుకుని మనీని కానివ్వచ్చు, మన రిలేషన్స్ కానివ్వచ్చు, లేదంటే మన లోపల ఇన్నర్ సెల్ఫ్లో కనెక్ట్ అవ్వడం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం దాన్ని ఈజీగా మేనిఫెస్టేషన్ చేయగలుగుతాము. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఏదైనా డాక్టర్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా తొందరగా హీలింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని డాక్టర్కి వెళ్ళకుండా ఇవి మాత్రమే యూజ్ చేసుకుని కూడదు. మనలో బలం అనేది పెరుగుతుంది. మనలో ఆటోమేటిక్గా ఏదైనా కూడా అట్రాక్ట్ చేసుకునే శక్తి పడుతుంది ఈ పదాలని పదే పదే ఉపయోగించడం వల్ల. వీటిని ఎలా ఉపయోగించవచ్చు అంటే దీన్ని ఒక 4 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి, రాయటం. ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద రాయటం. ఆ పేపర్ని ఎన్నిసార్లు రాయొచ్చు? 42 రోజులు. మార్నింగ్ 10 టైమ్స్ కానీ, 28 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ మీ ఇష్టం. మీరు ఎన్నిసార్లైనా తీసుకోండి కౌంటింగ్ అనేది. మళ్ళీ నైట్ కూడా 10 టైమ్స్ కానీ, 28 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ పదే 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 రాయటం వల్ల వర్డ్ ఏది ఉన్నా కూడా మీకు తెలియకుండా ఆ ఫ్రీక్వెన్సీని మీరు యాడ్ చేసుకుంటారు. ఆ విధంగా మార్గాలు అనేవి మీకు అచీవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి, జపించటం. మీరు ఖాళీగా ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు, ఎక్కడున్నా కూడా దాన్ని చాంటింగ్ చేయటం. ఎక్కడున్నా రోజు మొత్తంలో దాన్ని గుసగుసలాడుకున్నట్టుగా మనం చేస్తున్నట్టుగా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అవన్నీ పదే 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 జపించడం వల్ల కూడా దాన్ని కూడా 10 టైమ్స్ కానీ, 28 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ, అంటే ఇవి ఒక మంత్రాల రూపంలో ఓంకారం కానీ, ఓం శ్రీ మాత్రం అంటే మనం ఏదన్నా మనం రిలేటెడ్గా గాడ్ రిలేటెడ్ కూడా మంత్రాలను మనం పఠిస్తూ ఉంటాం కదా, ఆ రిలేటెడ్గా కూడా ఈ చాంటింగ్ అనేది ఈ పదాలను పదే పదే పలకడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. ఇది మీరు ఏదనుకున్నా ఇట్టే మనకి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. అది ఏంటి, మనం పెట్టిన ఎట్లా అవుతుంది, ఏం చేస్తుంది అనేది కాదు. మన పూర్తి బిలీఫ్ సిస్టంతో ఏదైనా ఒక కోరుకుంటే అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని ఖచ్చితమైన నమ్మకంతో చేయాలి. ఇంకో థర్డ్ వే వచ్చి మన స్కిన్ మీద, అంటే మన టాటోస్ అట్లా వేసుకుంటాం కదా, ఆ టాటోస్ రూపంలో లాగా స్కిన్ మీద కూడా మనం ఈ యొక్క పదాలని మనం రాసుకోవచ్చు. అది పెయింటింగ్ రూపంలో, కలర్ రూపంలో కావచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఒకటి జనరల్స్, అంటే ఎనర్జీ సర్కిల్స్ రూపంలో ఒక పేపర్ని సర్కిల్ లాగా కట్ చేసుకొని ఆ సర్కిల్ మీద మనకు కావాల్సినవన్నీ కూడా రాసుకొని దాన్ని గోడ మీద కానీ లేదంటే మన వాలెట్లో కానీ పర్స్లో కానీ ఫోల్డ్ చేయొద్దు. ఫోల్డ్ చేయకుండా పెట్టుకోవడం వల్ల వీటిని మనం అట్రాక్ట్ చేసుకుంటూ మన యొక్క మైండ్ని, అంటే నెగిటివ్ మైండ్ని కానీ మన ఇది అవుతుందో లేదో అని కానీ దీన్ని అన్నిటిని కూడా మళ్ళీ మన మైండ్ని పాజిటివ్ వేలో తీసుకొని మనం ఏదైనా కూడా అట్రాక్ట్ చేయగలుగుతాము. దీన్ని పదే 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 రోజు చాంటింగ్ చేయటం వల్ల టైం లేదనుకున్నా, ఇంకోటి అనుకున్నా, మనం ఎప్పుడు అంటే ఒక వర్డ్ అనుకోగానే మనం ఆటోమేటిక్గా పాజిటివ్లోకి వస్తాము. ఇందులో మనం దేనికైనా ఉపయోగించవచ్చు. మీరు ఏది కావాలంటే దానికి అనుగుణంగా మీరు ఎన్నైనా సరే, మీకు ఎలాంటి రిలేషన్ ఏ దాంట్లో కావాల్సిన దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకునేలాగా ఈ వర్డ్స్ ఉంటాయి. అసలు ఎందుకు వాడతాము, ఎలా వాడతాము, దీని ఉపయోగాలు ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుద్దంటే మీరు ఈజీగా దానికి చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మొన్న ఒక స్విచ్ వర్డ్ చెప్పాను,
ఫైండ్ కౌంట్ డివైన్ అనేది. అంటే మన ఫైండ్ కౌంట్ డివైన్ అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా మన మనీని ఎలా పొందాలనే దానికి ఫైండ్ కౌంట్ డివైన్ అన్నప్పుడు ఆ పదాలను వాడుతున్నప్పుడు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఇలా పేపర్ మీద కానీ 48 టైమ్స్ కానీ ఇలా రాసుకోవడం వల్ల ఇలా జపించడం వల్ల ఏమవుతుందంటే మీకు మనీ మార్గాలు పెరుగుతాయి, మీరు మనీని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇందులో ఏంటంటే అసలు స్విచ్ వర్డ్స్ ఎందుకు వాడతాము, ఎలా ఉపయోగిస్తాము, అసలు ఈ పదాలు ఏంటి, కొత్తగా ఉన్నాయి, ఇప్పటివరకు ఎఫర్మేషన్స్ అనుకున్నాము, ఇప్పుడు ఇది అనుకున్నాము, ఇది ఇంకోటి చెప్తున్నారేంటి అనేది కాకుండా దానికి ఒక క్లారిటీ లాగా. అంటే మన చాంటింగ్ అంటే మన పెద్ద ఎఫర్మేషన్ 108 సార్లు చదవాలి అంటే మనం చదవలేము. కానీ దీన్ని ఈజీగా చిన్న పదాల రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన దానికి యాడ్ చేసుకుంటూ కొన్ని మాస్టర్ వర్డ్స్ ఉపయోగించుకోవడం వల్ల దీని గురించి ఇంకా వేరే కొన్ని ఉన్నాయి, ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలి, ఫర్దర్ వీడియోస్లో దాని గురించి పూర్తి డీటెయిల్స్గా చెప్తాను. ఇది ఏంటంటే అంటే ఏమిటి, దీన్ని ఎక్కడ ఎలా ఉపయోగించవచ్చు అనే దానికి మాత్రం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం మనం. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనం ఉపయోగించే పద్ధతిలో 4 పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. అంటే 4 రకాలుగా వీటిని చేయొచ్చు. ఒకటి అబ్రివేషన్స్ రాస్తున్నట్టుగా వీటిని రాస్తూ ఉండటము. ఈ వర్డ్స్ అనేవి ఏవైతే మనం దేనికి చేస్తున్నామో దాని మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఆ స్విచ్ వర్డ్ని కంటిన్యూ 42 డేస్ మార్నింగ్ 10 టైమ్స్ కానీ 28 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ మీరు మీ వీలుని బట్టి రాయండి. నైటు ఇలాగ చేయాలి. మిగిలిన డే మొత్తంలో కూడా దాన్ని పదే పదే అనుకుంటూ ఉండటం, అంటే దాన్ని గుర్తు చేసుకోవటం అనమాట. అంటే మనం ఇది అవుతుందా లేదన్నప్పుడు ఈ పదాలు వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మనలో ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది. అవుతుందా కాదని టెన్షన్ నుంచి మనకి ఇది ఖచ్చితంగా అవుతుంది అనే ఒక వేలోకి మనం వస్తామన్నమాట. వచ్చి దాన్ని ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. మనం పదే యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఏదైతే పదే పదే మాట్లాడతామో అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇందుట్లో ఈ పదాలు అనేవి పలకటం వల్ల వీటిలో ఉన్న వైబ్రేషన్స్ ఏదైనా సరే చూడండి, మనల్ని ఎప్పుడైనా పొగిడినప్పుడు మనం ఈజీగా దాన్ని మనం చాలా ఆనందంతో రిసీవ్ చేసుకుంటాం. తిట్టినప్పుడు మనం చిన్నపోతూ ఉంటాం. అందుకని ఎప్పుడైతే మనం చిన్నపోతామో, భయపడతామో, మనం ఎక్కడైనా లైఫ్లో ఆగిపోయినప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ని ఉపయోగించుకోవడం వల్ల ఏమంటే ఈజీగా మనల్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తెచ్చుకొని మనం ఎవ్రీథింగ్ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ 4 పద్ధతుల్లో మనం ఎలా రాయాలి, ఏం చేయాలనేది మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. ఏంటి అవి? ఒకటి పేపర్ మీద రాయటం, పఠించటం, స్కిన్ మీద మనం ఏదన్నా టాటో రూపంలో వేసుకోవటము, లేదు ఇంకొక రూపంలో అంటే ఒక పేపర్లో సర్కిల్స్ రూపంలో ఒక చిన్న పేపర్ తీసుకొని మీ అన్నీ చిన్న ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దేనికి కావాలి, రిలేషన్కి కావాలనుకుంటున్నారా, హెల్త్కి కావాలనుకుంటున్నారా, మనీకి కావాలనుకుంటున్నారా, మీ పిల్లల హెల్త్ కోసం కావాలనుకుంటున్నారా, మీకు ఇంకేదైనా పాజిటివ్ మైండ్ సెట్ కోసం కావాలనుకుంటున్నారా, వాటికి తగ్గట్టుగా ముందు వీడియోస్లో అవన్నీ కూడా చెప్తాము. ఏదికి ఎలా ఉపయోగించుకోవాలి, ఏ స్విచ్ వర్డ్ ఎలా ఉపయోగించుకోవాలి, దేనికి ఎక్కడ వాడతాము, ఏ కీ పాయింట్ ఉంటుంది కూడా దాని గురించి పూర్తి ఒక 1 by 1 వీడియోలో వస్తుంది. దానికి మీరు కావాల్సిన సర్కిల్ రూపంలో రాసుకొని దాన్ని పర్సులో కానీ వాల్కి కానీ పెట్టుకోవడం వల్ల మీరు ఏదైనా కూడా ఈజీగా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా దీన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయడం వల్ల ఏంటంటే మీ మైండ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్లో ఉండి మనం ఎప్పుడు కూడా ఛార్జింగ్ మోడ్లో ఉంటుంది. మనం మొబైల్ కనుక ఛార్జింగ్ పెడితే ఎలాగో దానికి అలా ఉంటుంది. మేడం, చాలామంది 28 డేస్ క్లాసెస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ 28 డేస్ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఈ మంత్ ఈ 28 డేస్ ఈసారి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది, ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు మేడం? ఆల్రెడీ ఇప్పుడు 28 డేస్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అది రెగ్యులర్గా ఇప్పుడు 10 డేస్ అయిపోయింది. వాళ్ళకి అన్నిటి మీద అంటే ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కవర్ అవుద్ది, రిలేషన్షిప్ కవర్ అవుద్ది, మనం ఎక్కడ టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం కవర్ అవుతుంది, మన డ్రీమ్స్ని ఎలా ఫోకస్ చేయాలి, లాంగ్ టర్మ్ డ్రీమ్స్, గోల్స్, ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఈ 28 డేస్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ అయిపోగానే మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ చేసుకున్నారు. దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా? కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీరు డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.